హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SRR INST. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్కాలర్షిప్ చివరి తేదీ పొడిగింపు గురించి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్తాను. మనకి తెలంగాణ స్కాలర్షిప్ చివరి తేదీ అయితే పొడిగించినట్లే మనకు కనబడుతుందండి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి లాస్ట్ డేట్ అయిపోయినప్పటికీ ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటుందండి. సేమ్ ఇదే మనకి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. ఇది లాస్ట్ డేట్ అయినప్పటికీ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ మనకి 2 to 3 months వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. కానీ మీరు మళ్ళీ దీన్ని అలసుగా తీసుకోకుండా మనకి అలసుగా తీసుకోకుండా వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనకి ఇది January 31st వరకే ఉంటుంది అని నాకు కొంచెం మిత్రుల ద్వారా తెలిసింది ఇది. సో January 31st ఇస్ ద లాస్ట్ డేట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో అప్పటి వరకు టైం ఇచ్చినా ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, సార్ మేము అప్లై చేసుకోలేదు, మాకు గ్యాప్ సర్టిఫికేట్ రాలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు అని. సో ఇది మనకి మంచి ఊరట అనే చెప్పాలి. సో లేట్ చేయకుండా వీలైనంత త్వరగా మీరు స్కాలర్షిప్లు అయితే అప్లై చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నా లేదా బ్యాక్లాగ్స్ ఉన్నా, సార్ ఎట్లా అప్లై చేయాలో తెలియదు అని అంటున్నారు. మీకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంది అంటే కంపల్సరీ మీరు మీ యొక్క రెస్పెక్టివ్ MRO ఆఫీస్ నుంచి మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. కంపల్సరీ గ్యాప్ ఉంటే మాత్రం గ్యాప్ అయితే అప్లై చేసుకోవాలి. గ్యాప్ వచ్చేసి మనకి 1 or 2 daysలో అప్లై చేసిన 1 or 2 daysలో అయితే మనకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఒక మంచి విషయం ఇదే. ఇంకా మనకి సో January 31st ఇస్ ద లాస్ట్ డేట్ అనుకొని మీరు వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఇదే విషయాన్ని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఏంటంటే, దయచేసి మీరు మాత్రం ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ నెట్ సెంటర్స్ లేదా ఆన్లైన్ సెంటర్స్లో మాత్రమే అప్లై చేయండి. లేదా మీ పర్సనల్ ల్యాపీస్ కానీ లేదా డెస్క్టాప్ కానీ ఉంటే దాంట్లో మాత్రమే చేయండి. ఫోన్లో మాత్రం చేయొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. సో మీరు అప్లై చేసుకోలేని పరిస్థితి కనుక మీకు ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్కాలర్షిప్కి సంబంధించిన చివరి తేదీ పొడిగింపుకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో పెట్టండి, డెఫినెట్గా నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Bye.